జాతర శ్రీరామనవమి పండగ ఏదైనా జరుగుతుందా అని అన్నంతగా పలికిన నా సోదరీమణులు నా వచ్చి నన్ను మీ అందరికీ కూడా నీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన తర్వాత నేను పైకి వస్తే చాలామంది సీనియర్ న్యాయవాదుల్లో వాళ్ళ కళ్ళు చర్చి ఉన్నాయి. వాళ్ళ కళ్ళల్లో నేను చూశాను, వాళ్ళ ఆవేదన చూశాను. వాళ్ళ కళల్లో తిరిగిన నీళ్ల పొర కమ్మిన కీళ్లకు నేను చేసిన కార్యక్రమం బహుశా అస్పష్టంగా కనపడిందేమన్నంత భావనలో వాళ్ళు ఉద్వేగభరితవటం నన్ను ఆశ్చర్యం కలిగించింది. ఇది చాలా గొప్ప విషయం. ఒకంతా ఇంట్లో జరుగుతున్న వాతావరణ ఒక కోర్టు యొక్క శంకుస్థాపన జరిగినది ఈ 3 ఏళ్లలో నేను మొదటిసారి చూస్తాను. ఇక్కడ నుంచి మొదటిసారి చూస్తాను. చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. అసలు ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పండగ చేసుకున్నంత ఆనందపడుతున్నారంటే ఈ వేదంలా కృషించే పక్క. అలాగే అడపడే అతిథి సందులు ఇక్కడ పూర్ణ వచ్చే సంతోషకరమైన విషయం. అలాగే అలాగే తర్వాత ఇంటి రోజులు సత్యనావ్రతం చేయకుండా ఇక్కడ ఏకంగా స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది కాబట్టి మీ ఇంట్లో ఉండడానికి ప్రశాంతంగా బతకడానికి ఉన్న అన్ని ఇక్కడ నేను చాలా గర్వపడతాను, ఆనందపడతాను. అలాగే ఇందాక అభినీలు దీపం చీకటి ఉన్న దీపం కాంతి ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని కూడా కాంతి విరజిమ్ముతూ ఉంటుంది. కానీ దీపపు కింద చీకటే ఉంటుంది. అలాగే ఈ మట్టి పొరల్లోకి దీరి తమ భుజాన తట్టలు మోసి మన జాతికి వెలుగు రూపాలు అందిస్తున్న ఇక్కడ పనిచేస్తున్న లేదా ఈ కార్మిక సోదరులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. వారు లేకపోతే దేశం అంధకారం అయిపోయింది. వారు లేకపోతే మనలో ఏమీ తిరగవు. మన ఇంట్లో ఫ్యాన్ తిరగాలన్నా, మన ఇంట్లో ఏసీ తిరగాలన్నా, మన వాషింగ్ మెషిన్ తిరగాలన్నా, గిన్నెలు గడే యంత్రం తిరగాలన్నా, మన కారు ఛార్జీ పెట్టుకోవాలన్నా, వెలుగులు రావన్నా, ఏమైనా సరే ఆ కార్మికుల యొక్క చీకటి అధ్యాయం నుంచి వారు చీకటి మరిపోతూ కూడా వెలుగునింపారంటే చాలా గొప్ప మంది పుణ్యాతులు ఉన్న ప్రాంతంగా దీన్ని ఆదరిస్తూ ఉన్నాం. రాయిని కానీ మనం కొట్టాలని ప్రయత్నం చేస్తే అది 100వ దెబ్బకు పగులుద్ది. దాని అర్థం ఆ 100 దెబ్బ కొట్టిన వాడి శక్తికి పగిలిందని కాదు. అంతకంటే ముందు 99 దెబ్బలు ఆ సమ్మెట పోట్లు అది ఎదుర్కొన్నాయి. ఈ 20 ఏళ్ల పోరాటంలో అనేక మంది చేసిన రాళ్ళ సమ్మెటి దెబ్బలకు ఆయన అదృష్టవంతుడయ్యారు. ఈ జగను ఆ జగన్ ఇందాక జగమంతా కుటుంబం మాది, ఏకాకి జీవితం నాది అని ఏదో చెప్పుకున్నట్టుగా అయినా సరే. ఇందాక చాలా సీనియర్లు మాట్లాడుతూ ఇక్కడ కొన్ని కోట్స్ కావాలని అడిగారు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా, ఎందుకంటే నేను 3 ఏళ్ల క్రితం నేను లాయర్నే.